మీపై ఒక కామెంట్ వచ్చేది అప్పట్లో, మీరు పురుషులతో ఎక్కువ మాట్లాడతారు స్త్రీలతో కంటే అండి. దట్స్ ట్రూ. ఎక్కిరించేవారు కూడా నన్ను, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే జెండర్ డిఫరెన్స్ ఉండేది. నాకు వేరే విషయాల మీద పరిజ్ఞానం ఉండేది వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఈ ఆడవాళ్ళతో మాట్లాడితే ఏమండి ఇవాళ వంట ఏం చేశారండి, ఎన్ని బంగారపు గాలు చేయించుకున్నారండి, ఎన్ని చీరలు ఉన్నాయండి మీ వార్డ్రోబ్లో, మీకు ఎన్ని కార్లు ఉన్నాయండి, మీరు ఎన్ని కోట్లు సంపాదించారండి, దిస్ కైండ్ ఆఫ్ ఈ మార్కెట్ టాక్ ఉంటుందండి షాపు. అది నాకు ఎందుకో మొదటి నుంచి ఇష్టం లేదు స్వప్న. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఆల్ దట్. రే ఓకే, యూ నీడ్ సంథింగ్, నీకు ఎంత కావాలి, హ్యాపీగా పీస్ఫుల్గా సంతోషంగా బతకడానికి ఓ మనిషికి ఎంత కావాలి. మగవాడితో మాట్లాడండి ఈ మాటలు రావు. వేరే వేరే అంటే డెఫినెట్లీ దే విల్ టాక్ అబౌట్ పాలిటిక్స్, దే విల్ టాక్ అబౌట్ వరల్డ్ అఫైర్స్, దే విల్ టాక్ అబౌట్ సో మెనీ థింగ్స్, అబౌట్ లైఫ్ అండ్ చైల్డ్ మ్యారేజెస్. ఆడవాళ్ళలో ఎందుకు ఈ ప్రవర్తన వచ్చిందని మమ్మల్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఎలైటెడ్గా ఫీల్ అయ్యేదాన్ని. నిజమండి అలాంటి వాళ్ళు ఉన్నారు. తల్లి మహాశక్తి అంటారు ఆడది, ఒక పిల్లల కోసం తను జీవితాన్ని రూయిన్ చేసుకొని పిల్లల్ని బతికించుకుంటుంది. ఇంకో తల్లి తన ప్రియుడికి అడ్డొచ్చిందని చెప్పి గొంతు కోసేసి కాలువలో పడేస్తుంది, ఒకతేమో వాషింగ్ మిషన్లో పడేస్తుంది, ఒకతేమో తందూరి అవన్లో పడేస్తుంది పిల్లల్ని. అది తల్లి ఎలా అవుతుంది అసలు, మాతృత్వం చచ్చిపోయింది అని నేను మొగాడితో మాట్లాడగలను ఈ విషయాలు. అట్లాంటి ఆడవాళ్ళని ఇఫ్ యూ క్యాచ్ దమ్ రెడ్ హ్యాండెడ్, షూట్ దెమ్. తల్లి అంటే మనం ఎలాంటి మాతృత్వం అనేది మనం ఎలా డెవలప్ చేసుకున్నాం. నా జీవితం అంతా నా పిల్లల కోసం, నాకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంకో పెళ్లి చేసుకోవాలి అని థాట్ రాకపోలేదు. నా డివోర్స్ అయిన తర్వాత అనుకున్నాను, కానీ నా పిల్లలకి సరైన తండ్రి రాకపోతే, తండ్రి అవుతాడు అసలు వాడు, ఇట్ విల్ బి ఎ స్టెప్ ఫాదర్. ఆ పిల్లల్ని సరిగా చూసుకోకపోతే రేపు నేను ఏడ్చేది నేను, వాళ్ళు కాదు, వాళ్ళు పోతారు పెద్దవాళ్ళు అయిన తర్వాత. ఇదే కారణం చేత ఆకర్షణలు వచ్చినా కూడా మీరు ఆపుకున్నారా? వెల్, ఆకర్షణ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ వెడ్లాక్ అనేది మానేసుకున్నాను నేను. ఎస్, పెళ్ళి అనే ఆ ధోరణి లేకుండా, ఆ దృక్పథం లేకుండా నా లైఫ్ వెళ్ళిపోయింది. మీ పరిస్థితిని చూసి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాడు చాలామంది ఉండుంటారు అంటే? ఉన్నారు. ఎవరని మనం వాళ్ళని ఇప్పుడు బయటికి తీసుకురావడం మంచిది కాదు, కానీ ఉన్నారు. వద్దండి, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం. ఎమోషనల్గా నువ్వు ఎక్కడైనా అట్రాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా నా 3 పిల్లలు నా కళ్ళ ముందుకు వచ్చేవారు. వీళ్ళు ఏమైపోతారు నేనేమన్నా తప్పు చేసి, నేను కనుక వీళ్ళని అబాండన్ చేసేసి వదిలేసి డిస్కార్డ్ చేసేస్తే నేను ఎలాంటి తల్లిని అవుతాను. ఇప్పుడు తల్లిని గురించి ఇంతసేపు నేను లెక్చర్ కొట్టాను, ఇప్పుడు అదే పరిస్థితి నాది అయి ఉండేది కదా. నేను అలా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నా తలుపులు ఎప్పుడు తెరుచున్నాయి. ఆ పిల్లల కష్టాలు వస్తే, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇబ్బందులు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో పడుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, సర్దిదిద్దాను. యాక్చువల్గా చూస్తే నా చిన్న కూతురు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది, ద్వివేదుల విశాలాక్షి గారి అబ్బాయిని, శ్రీనాథరావుని. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్. మంచి అబ్బాయి చాలా. అతను ఉండుంటే మాత్రం మా అందరికీ మంచి మోరల్ సపోర్ట్ ఉండేది. ఈ డైట్ వెరీ యంగ్, 33 ఏళ్ళకే అతను పోయాడు. సడన్గా బాత్రూంలోకి వెళ్ళినవాడు తిరిగి రాలే మనిషి. తలుపులు కొట్టి కొట్టి చూశారు, రాలేదు. బాగా చలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సపోజ్ టు కమ్ టు చెన్నై, మెడ్రాస్ వచ్చి, అమ్మ మీరు ఇంకా చాలు కష్టపడద్దు, ఏమంటే శారీరకంగా నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా భోజనం విషయంలో మనల్ని మించి విధి అన్నది వాడారు మీరు నాకు ఓ మాట. నా హెల్త్ విషయంలో మాత్రం అదే జరిగింది. అంటే అప్పుడప్పుడు తీసుకోవాల్సిన శ్రద్ధ చిన్నప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే అది చెప్పాను కదా ఆర్థిక పరిస్థితుల వల్ల. నాకు కొలెస్ట్రాల్ లేదు, షుగర్ లేదు, అయినా ఐ హ్యాడ్ ఏ మేజర్ హార్ట్ సర్జరీ. అండ్ అది చేసిన తర్వాత హెస్టెక్టమీ, తర్వాత ఆస్టియోపరోసిస్లో 2 కాళ్ళు ఆల్మోస్ట్ ఇలా బెండ్ అయిపోయాయి. ఇవాళ మీరు ఆలోచించలేరు కదా నేను అలా ఉన్నానని. ఎనర్జీ చూస్తే అసలు ఎవరు ఊహించలేరు. లేదు, అది ఆశ్చర్యపోయాడు ఆ డాక్టర్, ది వే ఐ టుక్ బోత్ ది సర్జరీస్. ఆ తర్వాత అంటే మన జాగ్రత్తలు చాలా అవసరం ఉన్నాయి. నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు మంచి నీళ్ళు తీసుకురా, నాకు వడ్డించు, నాకు ఇక్కడ ప్లేట్ పెట్టు అంటే ఒళ్ళు పెరిగిపోతుంది. ఏముంది, నా జీవితంలో నన్ను అండర్స్టాండ్ చేసుకున్న పిల్లల చిన్నమ్మాయి, ఆఖరమ్మాయి. మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడికి అమెరికా వ్యామోహం. 19 ఏళ్ళకి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. చదువుకొని ఇంటికి వచ్చేస్తాను, ఇండియాకి వస్తానని చెప్పినవాడు ఎప్పుడైనా తడప చూడడానికి వస్తాడు నన్ను. చెడ్డవాడా అంటే కానే కాదు, శ్రీరామచంద్రుడు వాడు. ఆ పెళ్ళాం వాడి సంసారం అంతే తెలుసు వాడికి. మమ్మీ అనేది ఒకటి ఉందని ఎప్పుడైనా గుర్తొస్తుంది వాడికి ఏమన్నా ఇబ్బంది. కానీ ఇప్పుడు అనిపించదా మరి మీకు, అంటే ఎవరి మీద మీరు ఎమోషనల్గా పూర్తిగా మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేశాను, ఎవరి కోసం ఫినాన్షియల్గా నాకేమీ పెద్దగా లేకుండా, ఏదో చివరి రోజుల దాకా పస్తు పడుకోకుండా తినడానికి మాత్రమే ఉంచుకొని
చిన్నప్పుడే అన్నీ ఇచ్చేసాను, వెల్త్ ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్ అన్నీ కట్టి, ఇలాంటి పిచ్చి పని మాత్రం ఎవరు చేయకూడదు ప్రపంచంలో. వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి ముందు. ఎవ్వరూ కూడా బతికుండంగా మాత్రం పిల్లలకి సెటిల్మెంట్ చేయకూడదండి. అది నా ఉద్దేశం. అది మనల్ని మనం చెప్పుతో కొట్టుకున్నట్టే ఆ పని చేస్తే.